ఎంత మంచోళ్ళమైనా ఏమైనా నన్ను చెప్పాలి మీరు, ఎవరికి ప్రయోజనం? ఎవరికి లేదు. సో మన ద్వారా మనం మాత్రమే కాదు 10 మంది బ్రతకాలి అంటే మనం వాళ్ళందరినీ శాసించే స్థితికి ఎదగాలి. శాసించే స్థితికి అంటే ఒక మంచి పొజిషన్లోకి రావాలి. వచ్చే ప్రయత్నం చేస్తారా మీరంతా? ఇంత చిన్నగా చెప్తారా బా? అంటే చిన్న చిన్న ప్రయత్నం చేస్తారా? వచ్చే ప్రయత్నం? నేను అరుమన్నారు సరుస్తున్నారు, అప్పుడు నిజంగానే చేస్తారా? చెయ్యాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈరోజు భారతదేశం గురించి నన్ను ఒక విషయం, మనం ఇంత చెప్తున్నాం కదా, అఖండ భారతం అంటున్నాం. ఒకప్పటి పాకిస్తాన్ మనదే, ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ మనదే, ఒకప్పటి బంగ్లాదేశ్ మనదే. మన భారతదేశం ఇప్పుడున్నంత చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉండే. కానీ ఈ పెద్ద దేశం అంతా కూడా ముక్కలు ముక్కలుగా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మన ఇప్పుడు మంచోడు అని మనం ఒక మాట అన్నామా, ఈ మంచోడు నోరు మూసుకొని ఉండుట్లా ఇట్లా అయిపోయింది.